నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్యలయలు. ఇప్పుడు వివాహ ముహూర్తాలకు సంబంధించి ఆహ్, ప్రేమ వివాహాలు గానీ, ఆహ్, అరేంజ్డ్ మ్యారేజెస్ గానీ, ఏ విధంగా అయినా ఈ వివాహం జరిగిన తర్వాత ఆహ్, కొన్ని సందర్భాల్లో చాలామందికి ఆహ్, ఏదో ఒక మిస్‌అండర్‌స్టాండింగ్సు, అపార్థాలు చేసుకోవడము, లేకుంటే అనుమానాలు పెట్టుకోవడము, ఈ విధమైన కారణాలతో ఆహ్, వివాహ సంబంధాలు విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి. విచ్ఛిన్నం కావడం అంటే సెపరేట్, విడిపోవడము, లేకుంటే విడాకులు తీసుకోవడం. చట్టపరంగా విడాకులు తీసుకోవడం గానీ, లేకుంటే కొంతమంది చట్టపరంగా విడాకులు తీసుకోరు. ఆహ్, హ్మ్. ఎవరికి వారే అన్నట్లుగా సెపరేట్‌గా అంటే విడిపోతూ ఉంటారు. ఆ విధంగా కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకొంతమందికి ఆహ్, ఒక వివాహము జరిగిన తర్వాత ఏదో కారణాల చేత విడిపోవడం జరుగుతుంది. విడిపోయిన తర్వాత ఆహ్, కొంతకాలానికి ఆహ్, అంటే అది చట్టపరంగా విడాకులు తీసుకొని ఉంటే మరో వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరో సంబంధం కోసం వెతకడము, ఏదైనా సూట్ అయితే వేరే ఇతరత్రా రెండవ వివాహం, ద్వితీయ వివాహం సంబంధించి కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆహ్, ఇందులో ఆహ్, ఒకవేళ వారి జాతక చక్రంలో ఏదైనా ఈ కారణాలు ఉండవచ్చు. గ్రహస్థితికి సంబంధించి గాని, ఇంకేదైనా గాని ఆహ్, వాటికి సంబంధించి రెండవ వివాహం జరిగినప్పుడు పునర్వివాహం అంటారు. అంటే దాన్ని జ్యోతిష పరిభాషలో ద్వికళత్ర యోగము అంటారు. ద్వికళత్ర యోగం అంటే రెండవ వివాహం జరగడము. కొంతమందికి రెండవ వివాహం జరిగితే తర్వాత మొదటి వివాహం విఘ్నమైనా కూడా రెండవ వివాహం ద్వారా వారి జీవితం, వైవాహిక జీవితము సాఫీగానే జరుగుతుంది. కొంతమందికి రెండవ వివాహం వివాహం చేసుకున్నా కూడా ద్వితీయ వివాహము తిరిగి మళ్ళీ జీవితంలో ఏదో ఒక సమస్యలు, మరో రకమైన సమస్యలు, మరో కోణంలో ఏదో సమస్యలు వచ్చి దాన్ని కూడా వాళ్ళు విచ్ఛిన్నం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా కొంతమందికి ఎన్ని సంబంధాలు చూసినా, ఎన్ని సంవత్సరాలు వారు వివాహ సంబంధాలు వెతుకుతూనే ఉంటారు. కానీ వధువు గాని, వరుడు గాని ఏదో ఒక వ్యక్తిగత కారణాల చేత గాని, సామాజిక కారణాల చేత గాని, ఆహ్, వారి ఇంటి పరిస్థితులు గాని, ఏదో ఒకటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వివాహం కాకుండా నిలిచిపోతూ ఉంటారు. 30 సంవత్సరాలు, 35, 40 సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం కాకుండా మిగిలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆహ్, సో, దీనికి సంబంధించి ఈ అన్ని విషయాలకు వైవాహిక జీవితానికి సంబంధించిన మొత్తం మీద సరైన వయసులో వివాహం కావడము, ఆహ్, వివాహం జరిగిన ఒకవేళ సరైన వయసులో వివాహం జరిగి దాని తద్వారా తర్వాత వైవాహిక జీవితము కంఫర్టబుల్‌గా, ఆనందంగా గడపడానికి సుదీర్ఘ వివాహ జీవితము కలిగి ఉండాలంటే దానికి ఆహ్, ఏ విధమైన కారణాలు దోహదం చేస్తాయని మనము ఆహ్, విశ్లేషిస్తే సాధారణంగా వివాహానికి సంబంధించి ఆహ్, వివాహం సాఫీగా జరిగిపోతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఆహ్, దంపతులిద్దరూ, భార్యాభర్తలు సుఖ సంతోషాలతో కొనసాగుతూ ఉన్నంత కాలము బాగానే ఉంటుంది. ఏదైనా సమస్యలొచ్చి ఇటువంటి విడిపోవడం గానీ, ఆహ్, విడాకులు తీసుకోవడము, లేదంటే ఏదైనా అనారోగ్య సమస్యలు రావడము, భార్య గానీ, భర్త గానీ ఏదైనా ఆరోగ్య విషయాలకు సంబంధించి గానీ, ఇతరత్రా ఏదైనా ప్రమాదాలు జరగడం ద్వారా గానీ, భర్తను భార్య, భార్యను భర్త కోల్పోవడం జరుగుతుంది. ఈ విధంగా గూడా జరుగుతూ ఉంటాయి. అన్యోన్యంగా ఉంటారు. భార్యాభర్తలు వివాహం తర్వాత చాలా అన్యోన్యంగా ఆహ్, సఖ్యతగా ఉంటూ ఉంటారు. ఆహ్, కొంతమంది జీవితంలో ఈ విధంగా అపశృతులు దొర్లుతూ ఉంటాయి. అపశృతులు అంటే ఏదైనా ప్రమాదాలు జరగడం ద్వారా గానీ, లేకుంటే ఆరోగ్యం సంబంధించిన కారణాలతో ఆహ్, భార్యాభర్తలులో ఒకరిని కోల్పోవాల్సి రావచ్చు. అటువంటి సందర్భంలో గూడా తిరిగి వారు పునర్వివాహం చేసుకోవడం కొంతమంది. కొంతమంది పునర్వివాహం చేసుకోవడానికి సుముఖంగా ఉంటారు. అంటే వారి యొక్క తల్లిదండ్రుల వారి యొక్క ఆలోచనలు బట్టి పోతుంది. వారి వ్యక్తిగత ఆలోచనలు, వారి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహాన్ని బట్టి ఇంకొక వివాహం చేసుకుందాము అనే ఆలోచన రావచ్చు. లేదా కొంతమందికి ద్వితీయ వివాహము మీద పెద్ద ఆసక్తి లేకుండా ఆసక్తి ఉండదు. అందరితో వారు విరమించుకోవడం జరుగుతుంది. సో, వీటన్నిటికి మొత్తం మీద వివాహ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన హ్మ్, అంటే ఈ విధంగా జరగడానికి పరిణామాలు, వివాహం జరిగిన తర్వాత పరిణామాలు గానీ, లేకుంటే వివాహము ఆహ్, ఆలస్యం కావడము, ఎన్ని సంవత్సరాలైనా కూడా వివాహం కాకుండా పోవడము, ఆహ్, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. దీనికి ఆహ్, పలు రకాల
ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే తల్లిదండ్రుల పరంగా పేరెంట్స్ వివాహం చేశాము. ఆ అద్భుతంగమైన ముహూర్తం అని చెప్పారు పంతులు గారు. ఆ ముహూర్తానికే వివాహం చేయడం జరిగింది. కానీ ఎందుకో తెలీదు మరి ఈ విధంగా జరిగింది. అంటే అమ్మాయి అయితే అంటే భార్య అయితే భర్తను కోల్పోవడము, భర్త అయితే భార్యను కోల్పోవడము కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. అంటే ఈ విధంగా యాక్సిడెంట్స్ గానీ, ఏదైనా కారణాలతో ఈ విధంగా జరుగుతుంది. లేకుంటే కొన్ని మానసిక కారణాలతో భార్యాభర్తలిద్దరూ విడిపోవడం జరుగుతుంది. వీటికి కారణాలు ఏమైంటుంది అని విశ్లేషిస్తారు తల్లిదండ్రులు, వారి పెద్దలు, వివాహం జరిపించిన పెద్దలు. మంచి ముహూర్తం చూసాము అన్నారు. ఇద్ ఆహ్, ర 1 ఆర్ 2 ఒపీనియన్స్ కూడా తీసుకున్నాము. అంటే సెకండ్ ఒపీనియన్ అంటారు. 2, 3 విధాలుగా ఆలోచించి చాలా అద్భుతమైన ముహూర్తం అని వివాహం చేశాము. కానీ ఎందుకు ఈ విధంగా జరిగింది? ఈ విధంగా జరగకుండా ఉండింటే బావుండు. ఈ విధంగా ఎన్నో అనుకుంటూ ఉంటారు. కానీ దీనికి కారణము పరిపరి విధాలుగా వారి ఆలోచనలు పోతూ ఉంటాయి. ఒకవేళ ముహూర్తంలో ఏమైనా ఫాల్ట్ ఉందా? ముహూర్తం సరిగ్గా పెట్టలేదేమో, ముహూర్తం సరిగ్గా చూడలేదేమో. దానికి అంటే వీరి జన్మ నక్షత్రాలకు అమ్మాయి సంబంధించిన జాతకాలకు వీరికి వ్యక్తిగతంగా వీరిద్దరికి సంబంధించిన జన్మ నక్షత్రాల పరంగా ఆలోచించి ఏదైనా ముహూర్తంలో ఏదైనా దోషం ఉందా? లేకుంటే ఆ విధంగా ఆలోచనలు పోతుంటాయి. హ్మ్. కొన్ని సందర్భాల్లో హ్మ్. వివాహ పొంతనలు సరిగ్గా చూసారో లేదో వివాహ పంతులంటే వధూవరుల జాతకాలు 2 పరిశీలించి 2 జాతకాలు పరిశీలించిన తర్వాత వారికి వచ్చే గుణాలు అంటారు. గుణమేళనం అంటారు. ఆ విషయంలో ఏమైనా తప్పు దొర్లిందేమో, సరిగ్గా అంచనా వేయలేదేమో, అంటే హ్మ్, సిద్ధాంతి ఆలోచనలో ఏమైనా మిస్టేక్ ఉందా? తప్పుందా? లేకుంటే మేమేదైనా పొరపాటు చేశామా? వారు ఈ విధంగా మనస్తత్వం మారింది. వివాహం తర్వాత కొంతమందికి మనస్తత్వాలు మారుతూ ఉంటాయి. దశాంతర దశలు బట్టి, ఆ గ్రహస్థితులు బట్టి, ఆ సప్తమ స్థానము జాత చక్రంలో వ్యక్తిగత జాతక చక్రంలో అమ్మాయి గాని, అబ్బాయి గాని జన్మ లగ్నంను బేస్ చేసుకో జన్మ లగ్నాన్ని ఆధారంగా చేసుకుంటే 7వ స్థానం, 8వ స్థానము, 2వ స్థానము. వీటికి సంబంధించిన గ్రహస్థితుల ద్వారా కొన్ని చంద్రుని యొక్క స్థితిని బట్టి పోతుంది ఈ ఆలోచన విధానము. చంద్రుడు ఉన్న స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు వస్తుంటాయి. ఈ విధమైన ఆలోచనలు రావడానికి ఆ చంద్రుడి యొక్క స్థితి ముఖ్యంగా కారణం అయితూ ఉంటుంది ఎన్నో సందర్భాల్లో. దీని విషయం వాళ్ళకి అవగాహన లేక ముహూర్తంలో ఏదైనా పొరపాటు జరిగిందేమో, వివాహ ముహూర్తం నిర్ణయించడంలో ముహూర్తం ఏదైనా తప్పు జరిగిందేమో అని, లేకుంటే ఏదైనా గుణాలు మేళనము అంటే వధూవరుల జాతకాలు పరిశీలించడంలో ఏదైనా పొరపాటు దొర్లిందేమో అని కొంతమంది అనుకుంటారు. ఈ విధంగా ఆలోచనలు పోతుంటాయి. లేదా జాతక చక్రంలో ఏమైనా దోషం ఉందేమో అని ఆ విధంగా కూడా ఆలోచిస్తారు. ఇది కాకుండా ఏదైనా వారు నివసిస్తున్న ఇంటికి సంబంధించి ఏదైనా వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నాయేమో, కొత్తగా గృహం నిర్మించుకుంటారు. వివాహం తర్వాత కొంతమంది ఏదైనా మరో ప్రాంతానికి పోవడమో, ఉద్యోగరీత్యా ఇంకొక చోటికి వెళ్ళడమో జరుగుతుంది. ఏదైనా నూతన గృహంలో ప్రవేశించడం. అంటే అది వారు స్వయంగా నిర్మించుకున్న ఇల్లు గానీ, లేకుంటే ఏదైనా అద్దె ఇంటికి వెళ్ళినా కూడా ఏదైనా ఇంటికి సంబంధించిన ఆహ్, వాస్తు సంబంధించిన దోషాలు ఏమైనా ఇబ్బంది పెట్టినాయేమో, అందువల్లనే ఈ విధంగా జరిగిందేమో అని, ఈ విధంగా పరిపరి విధాలుగా మరి తల్లిదండ్రుల ఆలోచనలు, వరుల యొక్క ఆలోచనలు పరిభ్రమిస్తూ ఉంటాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏమంటే, వివాహానికి సంబంధించిన ముహూర్త బలము మాత్రమే ముఖ్యం కాదు. ముహూర్త బలము కొంతవరకు మనకు యోగిస్తుంది. అంటే వివాహం వివాహానికి నిర్ణయించిన ముహూర్తం ద్వారా ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఆటంకాలు లేకుండా వివాహం జరగడం వరకు కొంతకాలం వరకు సజావుగా సాగడానికి ఆ ముహూర్త బలం పనికొస్తుంది. ఉదాహరణకు ఏ ఏ 6 మాసాలో, ఒక ఏడాది, 2, 3 సంవత్సరాలు 1 ఆర్ 2 ఇయర్స్ వరకు ముహూర్త బలం అనేది పనిచేయొచ్చు. కానీ వారి సుదీర్ఘమైన వివాహ జీవితం కలిగి ఉండాలంటే, సక్సెస్‌ఫుల్ మ్యారిటల్ లైఫ్ కలిగి ఉండాలంటే ముహూర్తం బలం ఒకటే చాలదు. అదేవిధంగా గుణమేళనం అంటారు. అమ్మాయి, అబ్బాయి జాతక చక్రాల్లో ఉన్న ఎన్ని గుణాలు వస్తున్నాయి, 36 గుణాలకు ఎన్ని గుణాలు మనకు వచ్చినాయి. తద్వారా ఎక్కువ గుణాలు వచ్చింటే వారికి అనుకూల దాంపత్యం ఉంటుందని, లేకుంటే సరైన వివాహ జీవితం కలిగి ఉండరేమో అని ఈ విధంగా కూడా ఆలోచనలు వస్తుంటాయి. అది కూడా సరి అయిన ఆహ్, సమాధానం కాదు. ఎందుకంటే ఈ వివాహ పొంతనలు అనేది మధ్యలో డెవలప్ అయ్యుండేదది. అంటే 100 సంవత్సరాలో లేదా 150 సంవత్సరాల క్రితము 18వ సంవత్సరంలో 19వ శతాబ్దం, 18వ శతాబ్దంలో ఈ వివాహ పంతులనేవి మధ్యలో డెవలప్ అయిన ఒక వివాహానికి సంబంధించిన ఒక విశ్లేషణలో వివాహానికి సంబంధించి ఇవి కూడా మనము ఇందులో అంటే వధూవర జాతకాలు పరిశీలించినప్పుడు నాడీ కూటమి, వర్ణము, వశము ఈ విధంగా 8 విషయాలుంటాయి. ఈ విషయాలు కూడా క్రోడీకరించి ఆహ్, స ఎన్ని స ఎన్ని వధూవరులకు
ఎన్ని పాయింట్లు మనకు గెయిన్ చేస్తున్నారు అని ఒక విశ్లేషణలో తెలుస్తుంది. కానీ ఈ పాయింట్స్ కూడా ముఖ్యమైనవి కాదు. అంత వివాహ జీవితాన్ని సుదీర్ఘమైన వివాహ జీవితాన్ని నిర్ణయించేంతటి ముఖ్యమైన విషయాలైతే కాదు. ఇది కొంతవరకు వధూవరుల యొక్క మనస్తత్వాలు ఎంతవరకు కలుస్తాయి, ఈ కొన్ని కొన్ని ఇతర విషయాలు, అనుకూలతలు ఏ విధంగా ఉంటాయి, వారు ఆహ్, అనుకూలమైన దాంపత్యం కొంతవరకు అంచనా వేయొచ్చు కానీ, అది పరిపూర్ణమైన వివాహ జీవితాన్ని సూచించే విషయం అయితే కాదు. ముఖ్యమైనది ఏమంటే హ్మ్. వ్యక్తిగత జాతక చక్రంలో వరునికి గాని, వధువుకి గాని వారి వారి గ్రహస్థితులు అంటే జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితులే జీవితాంతము వారికి సంబంధించిన ఫలితాలను నిర్దేశిస్తాయి. అంటే సుదీర్ఘమైన వివాహ జీవితం కలిగి ఉండాలంటే, అంటే ఉదాహరణకు 25 ఏళ్ల వయసులో వివాహం జరిగితే వారి ఆయుష్ అంటే ఎంతవరకు అయితే ఈ ప్రపంచంలో వారు జీవిస్తారో, భార్య గాని, భర్త గాని జీవిత చరమాంకం వరకు అంటే దీర్ఘకాలం ఒక 70, 80, 80, 90 సంవత్సరాల వరకు భార్యాభర్తలు కలిసి మెలగాలంటే వారి యొక్క వ్యక్తిగత జాతకాలే, వ్యక్తిగత జాతక చక్రంలో ఉన్న గ్రహాల యొక్క స్థితిగతులు వీటికి మూలాధారం అని నిర్ధారణకు రావచ్చు. అంచనా వేయొచ్చనమాట. ఇది నేను చెప్పదగిన ముఖ్యమైన సూచన. కాబట్టి ఈ ముహూర్తాలు లేకుంటే వివాహ పొంతనలు ఇంకేదైనా కారణాలు ఇవి కొంతవరకే కారణంగా కనపడతాయి మనకు. కానీ ముఖ్యమైన కారణము వారి వ్యక్తిగత జాతక చక్రంలోని గ్రహస్థితులు మాత్రమే అని నేను నా అనుభవపూర్వకంగా ఎన్నో విషయాలు నేను ప్రాక్టికల్‌గా అంటే ఎన్నో అబ్జర్వేషన్స్ చేస్తూ ఉంటాము. తద్వారా నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.